నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా వెంకటగిరిలో అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రాస్తా రోకోను మంగళవారం వెంకటగిరి పోలీసులు అడ్డుకున్నారు। తమ న్యాయమైన డిమాండ్ల కోసం సిఐటియు ఆధ్వర్యంలో 29 రోజులుగా అంగన్వాడీలు 15 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోగా అంగన్వాడీలు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఎస్మా నిబంధనలు విధించింది। దీంతో మంగళవారం అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు సంయుక్తంగా ఎస్మా నిబంధనలు తొలగించి తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ స్థానిక బంగారుపేట రాపూర్ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టి రాస్తా రోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది। సమాచారం అందుకున్న పోలీసులు అంగన్వాడీ మున్సిపల్ కార్మిక నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। తమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మూకుమ్మడిగా కార్మికులందరూ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు। చేసేది ఏమీ లేక పోలీసులు సొంత పూచి కత్తిపై విడుదల చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలోనూ ఎన్నికల తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారని అన్నారు। హామీల్ని అమలు చేయకపోగా సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎస్మా చట్టం తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు। మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి సిఐటియు నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరిని రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే పెంచాలి అంగన్వాడీలకు మున్సిపల్ కార్మికులకు వేతనాలు వెంటనే అంగన్వాడీ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు వేతనాలు వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు మున్సిపల్ కార్మికులకు వేతనాలు ప్రభుత్వం మండి వైఖరి అంగన్వాడీ కార్మికులను పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి పరిష్కరించాలి పోరాటం పోరాటం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోవాలంటే వర్ధిల్లాలి సిఐటియు బగబగ మండే సూర్యుడిని చూడు 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 బగబగ మండే జైల్లో అయినా పెట్టండి 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 జైల్లో అయినా పెట్టండి
ఎస్మా చట్టాన్ని వెంటనే ఎస్మా చట్టాన్ని వెంటనే ఎస్మా చట్టాన్ని వెంటనే జైలైనా పెట్టండి జైలైనా పెట్టండి జైలైనా పెట్టండి వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి ఎర్ర జెండా రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే 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 రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీలో మర్యాద ఇచ్చాం దేశంలో పద్ధతిగా ఉండదు
బహుళ. నేను అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 29వ రోజు సమ్మెను చేస్తున్నాము. ఈరోజు జైలు బరో కార్యక్రమం నిర్వహించాము. అది ఎందుకంటే మాకు ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు. మేము కనీస వేతనం అడిగితే ఆయన అత్యవసర సేవలు అందించే వాళ్ళని చెప్పని మమ్మల్ని గుర్తించారు. గుర్తించి ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చి మాకు ఈరోజు డెడ్ లైన్ 8వ తేదీ డెడ్ లైన్ అని చెప్పని మాకు ఇచ్చారు. మాకు రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు ఈరోజు జైలు బరో కార్యక్రమం చేశాము. మాకు పెంచితే జీతమన్నా పెంచండి, లేదా జైల్లో అన్నా పెట్టండి. ఎందుకంటే మేము కుటుంబాలనే పోషించుకునే స్థితిలో కూడా మేము లేకుండా ఉన్నాము. మా పిల్లల్నే, మా కుటుంబాలనే మాకు ఆర్థిక సహాయం లేకుండా పోతుంది. కానీ ఆయన అంటున్నాడు పౌష్టికాహారం అందరికి కావాలా, ఊర్లో ఉండే వాళ్ళందరికి కావాలా, కానీ మా పిల్లలకి అవసరం లేదని అనే పరిస్థితిలో ఆయన ఉన్నారు. మేము మా బిడ్డలము తినాలన్నా కానీ మాకు ఆర్థికంగా పౌష్టికాహారం కావాలి కాబట్టి మేము కనీస వేతనం అడుగుతున్నాము. అందుకనే ఈరోజు ఎస్మా చట్టాన్ని ఆ చట్టాన్ని సడలించాలి. ఈ జైలు బరో కార్యక్రమం అందుకనే మేము నిర్వహించాము. ఇస్తే మమ్మల్ని పెడితే జైల్లో అన్నా పెట్టండి, లేదా మాకు జీతం అన్నా పెంచండి అని చెప్పని రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ సందర్భంగా మా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టునే ప్రభుత్వాన్ని మేము చాలా ఆయన ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఖరిని మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు గుడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు సిఐటియు ఇతర కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ వెంకటగిరి పట్టణంలో పాలకేంద్ర రాపూర్ క్రాస్ రోడ్లో రాస్తారోకో చేపట్టడం జరిగింది. ఈ రాస్తారోకో ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు 29 రోజుల నుండి సమ్మెలో ఉన్నారు. అట్లాగే మున్సిపల్ కార్మికులు 15 రోజుల నుండి సమ్మెలో ఉన్నారు. ఇంకా ఇతర కార్మిక వర్గం కూడా సమ్మెలో ఉంది. వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మమ్మల్ని జైల్లో అన్న పెట్టండి, లేదంటే వేతనాలు పెంచండి, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఇతర కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయండి అనే నినాదంతో ఈరోజు రాస్తారోకో చేపట్టడం జరిగింది. ఇట్లా కార్మిక సంఘాలు ఎందుకు, అంగన్వాడీలు అయితేనేమి, మున్సిపల్ కార్మికులు అయితేనేమి ఎందుకు సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది, ఈ యొక్క ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉన్నది అనేది చూసినప్పుడు ఎన్నికలకు ముందేమో అంగన్వాడీ వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మున్సిపల్ కార్మికులకి ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో నేను అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రధాన డిమాండ్స్ అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి వేతనాలు పెంపుదల కోసం, అలాగే గ్రాట్యుటీ అమలు చేయడం కోసం, అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి ప్రధానంగా పర్మనెంట్ చేయడం కోసం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కోసం ఈ డిమాండ్స్ మీద ఈ 2 సంఘాలు, ఇతర సంఘాలు పెద్ద ఎత్తున సమ్మె చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం మొండి వైఖరితో మొద్దు నిద్రపోతూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. కానీ ఈ యొక్క అంగన్వాడీల సమ్మెని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేది ఆలోచన చేస్తూ ఉంది. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మెని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేది చూస్తూ ఉంది. అంగన్వాడీలకైతే ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది, అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం, సేవల నిర్వహణ చట్టం. దీన్ని తీసుకొచ్చి అది ఎవరికి ఈ చట్టాన్ని, అత్యవసర సేవలు అంటే ఇప్పుడు కరెంట్ అయితేనేమి, నీళ్లు అయితేనేమి, రవాణా అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఈ అత్యవసర విభాగానికి సంబంధించి వస్తాయి. వీటికి ఈ ఎస్మా చట్టం ప్రయోగించాలి. కానీ అంగన్వాడీలు ఎస్మా చట్టం కిందకి రారు. కాబట్టి ఎస్మా చట్టం పెట్టి ఏం లేదు, నిర్బంధం విధించి భయభ్రాంతులు సృష్టించి ఈ అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి మొండి వైఖరితో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ విధంగా అంగన్వాడీల పైన, మున్సిపల్ కార్మికుల పైన, ఇతర కార్మిక వర్గం పైన నిర్బంధాలు, మొండి వైఖరి, అట్లాగే భయభ్రాంతులు సృష్టించడం, ఈ విధంగా చేసినటువంటి అనేక ప్రభుత్వాలు కాల గర్భంలో కలిసిపోయాయనేది మీ యొక్క ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అంగన్వాడీలోకి ఒక చరిత్ర ఉంది. అంగన్వాడీలు పట్టితే ఇంకా వదిలేటటువంటి సమస్య లేదు. గత ప్రభుత్వాలని అడిగి తెలుసుకోండి. అంగన్వాడీలు పట్టి విజయాలు సాధించేదాకా వదిలినటువంటి పరిస్థితి లేదు. అందుకే అంగన్వాడీలకి వీర నారీమణులు అనేటటువంటి చరిత్ర కూడా ఉందని చెప్పేసి మీ ప్రభుత్వం మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. అట్లాగే
ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని కూడా సమ్మె విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. అనేక దగ్గరలో వైసీపీ నాయకులను పెట్టడం, అట్లాగే అధికారులను పెట్టడం, పోటీ కార్మికులను పెట్టి పనులు చేపించడం, ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మున్సిపల్ కార్మికుల సమ్మెను కూడా విచ్ఛిన్నం చేయాలనేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ యొక్క సమ్మెని ఈ పద్ధతిలో మీరు విచ్ఛిన్నం చేయాలంటే ఆపాలంటే ఆగదు. అంగన్వాడీలకి వేతనాలు పెంచి గ్రాడ్యుయేటీ అమలు చేస్తే ఆ యొక్క సమ్మె విరమణ అవుద్ది. అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి వాళ్ళకి పర్మనెంట్ చేస్తాన హామీ ఇచ్చావు, ఆ హామీని అమలు చేసి వాళ్ళు పర్మనెంట్ చేయాలా, లేదంటే బేసిక్ ఇవ్వాలా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ఈ చేస్తే ఈ యొక్క సమ్మె విరమణ అవుతుంది తప్ప మీరేదో తాటాక్స్ చప్పుళ్ళకి ఈ మున్సిపల్ కార్మికులు కానీ అంగన్వాడీ కార్మికులు కానీ ఎవరు కూడా భయపడరని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి అంగన్వాడీ కార్మికులు అడుగుతున్నారు. కనీస 2016లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంగన్వాడీ కార్మికులు వీళ్ళకి యజమానికి కార్మికుడికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో అలాంటి సంబంధమే ప్రభుత్వానికి అంగన్వాడీ కార్మికుల మధ్య అలాంటి సంబంధం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగే సుప్రీంకోర్టు 2016లో తీర్పు కూడా ఇచ్చింది. అంగన్వాడీ కార్మికులకి కనీస వేతనాలు పర్మనెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో కనీస వేతనము అట్లాగే డిఏ ఇతర అలవెన్స్లు వీళ్ళకి వర్తిస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా మీరు ఆ తీర్పును కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. అలాగే 2021లో అంగన్వాడీ కార్మికులకి తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచింది. మీరేం చెప్పారు ఎన్నికలకు ముందు? తెలంగాణ కంటే నేను అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పారు. కానీ తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచలేదు, కనీస వేతనాలు అమలు చేయలేదు. ధరలేమో విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద సుప్రీంకోర్టు కూడా చెప్పింది అన్నమాట 2016లోనే. ఈ కనీస వేతనాలు పర్మనెంట్ వాళ్ళలాగా వీళ్ళకి ఇవ్వచ్చు అంగన్వాడీ వాళ్ళకి, ఈ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అత్యున్నత న్యాయస్థానం మీకు డైరెక్షన్ ఇచ్చినా కూడా మీకు ఏమీ పట్టడం లేదు. ఈ విధంగా మొండిగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసినటువంటి చరిత్ర అంగన్వాడీ కార్మికులది, మున్సిపల్ కార్మికులది. మీరు వీటిని గుర్తుపెట్టుకుని వెంటనే ఈ యొక్క అంగన్వాడీ కార్మికుల సమస్యల్ని, మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.